హాయ్ అండి. ఇదిగో ఈరోజు అయితే చికెన్ వండుతాను చూడండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేగావి, ఉల్లిపాయలు వేసాను, ఆవాలు జీలకర్ర అవన్నీ వేసాను. అవి వేగిపోయినవి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది వేసాను. పసుపు వేసాను కొంచెం. ఇదిగండి చికెన్ అయితే శుభ్రం కడగాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, అదైతే వేగుతుంది. ఇప్పుడు చికెన్ కడిగేసి వేసేయడమే. ఇదిగండి చికెన్ అంతా కడిగేసి వేస్తాను. ఇవి వేగాలి ఇప్పుడు చికెన్ ముక్కలు. నేను ఉప్పు వేస్తాను. ఇప్పుడు వేస్తే ముక్కలకు పడుతుంది ముందు. ఇదిగండి మేమైతే సంవత్సరంకి సరిపడా కారము మిరపకాయలు కొనేసి ఆడించామండి. కారం పట్టిస్తాము. ఎందుకంటే కారం పొడి కొనమండి, అది మంచిది కాదని ఇప్పుడు కారం పొడి కొనము. ఇట్లే సంవత్సరం సరిపడా కారం పొడి అదే మిక్సీ పట్టిస్తాము, మిల్లి పట్టిస్తాము. ప్రతి సంవత్సరం ఇలానేనండి చేస్తాం మేమైతే. అస్సలు కారం పొడి కొనము. ఇవన్నీ చికెన్ ముక్కలు కొంచెం వేగాలి. ఇప్పుడైతే సరిపడి కారం వేసుకోవాలండి. కొంచెం వాటర్ వేస్తున్నాను. ధనియాల పొడి అండి ఇది. ఇదండి కూర ఉడికిపోయింది. చివరిగా కొత్తిమీర వేసుకున్నాను. కొత్తిమీర వేస్తానండి. కూర అయితే టేస్టీ ఉంటుందండి. చికెన్ కూర సండే స్పెషల్ మా ఇంట్లో. అంతేనండి, ఈరోజు అయితే మా ఇంట్లో చికెన్ కూర. మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ అండి. బాయ్ అండి.